అందరికీ నమస్కారం. సో మీతోని ఎవ్రీ వీడియో నాకు తెలిసిన ఒక విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. అదేంటంటే ఒకటి మాకు తెలిసిన వాళ్ళ విషయంలో జరిగిందనమాట. చాలా బాధాకరం అనిపించింది. సో ఏంటంటే ఒక అన్న ఇల్లు కట్టుకుంటున్నాడు. అంటే ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఫౌండేషన్ వేసుకుంటారు కదా, ముగ్గు పోయడం అంటారు. ఆ ఫౌండేషన్కి ఆడపడుచును ఇన్వైట్ చేశారంట. సో వచ్చారు వాళ్ళు, ఆడపడుచులు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తెల్లవారితే వాళ్ళకి ఫౌండేషన్ అనమాట, పునాది వేసుకునేటువంటి కార్యక్రమం. ఆ రాత్రి ఏం చేశారంటే అందరు కూర్చొని భోజనాలు అయిపోయిన తర్వాత కూర్చొని మీరు మాకేం చేయాలంటే ఆ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఎకరం పొలంలో రోడ్డు సైడ్ ఉన్నది మాకు పంచాలి అని అడిగింది. అంటే ఈ కార్యక్రమం వేరే కదా, ఆ ప్రసక్తి ఎందుకు వచ్చిందని వాళ్ళు అడిగారు అనమాట. అడిగితే నేను అలా ఇస్తేనే, నాకు 1/2 ఎకరం నువ్వు ఇస్తేనే తెల్లవారితే మంగళహారతి పడతాను నీకు, లేకపోతే నేను పట్టను అని ఆ చెల్లి అన్నతోనే అంది. ఇది ఎక్కడ విడ్డూరం. సో అలాంటిది అంటే నాకు ఇది ఇస్తేనే నేను మంగళహారతి పడతాను అంటే రిలేషన్స్కి డబ్బుకు ముడి పెడుతున్నారు అనమాట. ఇలాంటి ధోరణి అనేది ఆడపడుచులందరూ కొంచెం ఆలోచించాలి. అతను ఏంటంటే జరిగిన విషయం ఏంటంటే అతను పెద్దగా ధనికుడు ఏం కాదు, అతనికి 2 ఆడపిల్లలు. సో ఆయనకున్నది 1 ఎకరం పొలము, ఆ పాతిల్లు. అదంతా వర్షం పడి కురుస్తున్నదని చెప్పేసి అతను కొత్తిల్లు కట్టుకుంటున్నాం, ఒక 3 రూమ్లు వేసుకుంటాను అని చెప్పేసి ఆడపడుచులు మంగళహారతి పడితేనే కదా, ఆనందంగా ఉంటేనే, వాళ్ళు ఆశీర్వదిస్తేనే కదా వాళ్ళకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు అలా పిలవడం జరిగింది. వచ్చిన ఆడపడుచుల నిర్వాకం ఇలా ఉందన్నమాట. నువ్వు మాకు కట్నాలు ఇచ్చారు, అన్నైంది, వెల్ సెటిల్డ్. ఆ ఆడపడుచుకు పెళ్లి చేసి కూడా 20 సంవత్సరాలు. సో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమంటున్నారంటే వాళ్ళు, అయితే ఆడపడుచు ఏమంటుంది, ఆ రోడ్డు పైన ఉన్నటువంటి పొలంలో రోడ్డు సైడ్ ఉన్నటువంటి 1/2 ఎకరం నాకు ఇవ్వాలి నువ్వు, అంటే నీ ఆస్తిలో సగం నాకు కంపల్సరీ వస్తుంది. అయితే హిందూ వారసత్వ చట్ట ప్రకారము సెక్షన్ 8 ప్రకారం వీళ్లకు సమాన హక్కులు అనేటివి కల్పించారు. కాబట్టి ఆ చట్టాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి అంటే పెళ్లి చేసి కట్నాలు ఇచ్చి, జనరల్గా ఎవరైనా కట్నం ఇచ్చి పంపిస్తారు. సో కట్నం తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. కట్నాలు ఇచ్చి పంపించిన తర్వాత ఈ అమ్మాయికి 20 years అవుతుంది పెళ్ళై. ఇప్పుడు వచ్చి రేట్లు పెరిగాయంట భూములకు అని చెప్పేసి కొంచెం ఆశ ఎక్కువైపోయి, నేను మంగళహారతి పట్టను, నాకు ఆస్తి వస్తేనే ఇస్తాను అని చెప్పేసి, లేకపోతే కోర్టుకు వెళ్తాను అని చెప్పేసి వాదన పెట్టుకున్నది అనమాట. అతను పెద్ద ఉన్నోడు కాదండి, 2 ఆడపిల్లలు కల్లాడు. ఈ అమ్మాయికేమో 2 అబ్బాయిలు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అయినా కూడా నాకు కావాలి ఆస్తి అని చెప్పేసి పోరాటం చేస్తుంది అనమాట. పెద్ద రచ్చ చేసి వెళ్ళిపోయింది ఆవిడ. కానీ ఎక్కడికి పోతుంది వ్యవస్థ అంటే డబ్బే ప్రధానం అయిపోయింది అనమాట. ఒక రిలేషన్కి తావు లేకుండా అయిపోతుంది. ఏంటంటే అన్న చెల్లి అంటే ఒక రిలేషన్ అంటే వచ్చిపోతూ ఉంటేనే కదా రిలేషన్ అనేది ఉండేది. కానీ ఈ చట్టాలు ఎప్పుడైతే వచ్చాయో అన్న పరిస్థితి ఎట్లున్నదని కూడా అర్థం చేసుకోవట్లేదు. మాకు హక్కు ఉన్నది, ఆ హక్కు ప్రకారం మేము కోర్టులో కేసు వేస్తాము, మాకు రావాల్సింది ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా అడుగుతున్నారు. నిజానికి ఆ పరిస్థితే కనుక ఆడపిల్లకు వస్తే అంటే లేనితనంతో ఉందనుకోండి, చాలా కష్టాలలో ఉన్న ఒక ఆడపిల్ల ఉంటే అమ్మ నాన్న అవుతాడట అన్న అనేది. అమ్మలో నాన్నలో నా అనే అక్షరం కలిస్తేనే అన్న అంటారు. అన్న చేసే పరిస్థితే ఉంటే ఖచ్చితంగా చెయ్యాలి. కానీ వెల్ సెటిల్డ్ అయిన ఒక ఆడపడుచు ఏమి లేని అన్నను ఇట్లా ఏమంటారు రాక్షసత్వంతో నాకు హక్కు ఉంది కంపల్సరీ నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి పోట్లాట పెట్టుకొని కొట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదండి, ఇది భావ్యం కాదు. ఇది నేను చూసిన విషయం మీకు చెప్తున్నాను. కానీ ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. నేను ఎప్పుడు చెప్తాను, మా సార్ అడ్వకేట్ కదా, మా హస్బెండ్, ఆయన దగ్గరికి ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. సో ఏంటంటే అమ్మాయిలు కష్టంలో ఉంటే తీసుకోవాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. కానీ అన్న కూడా పరిస్థితి బాగాలేనప్పుడు అర్థం చేసుకోవాల్సిన చెల్లెలు అక్కలు కూడా ఉండాలి కదా. అదేంటండి. ఇంకా ఈ మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేటలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే తండ్రి చనిపోయాడు, తల్లి అంతకుముందే చనిపోయింది, తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినాక అబ్బాయి పెద్దగా దూరంగా జాబ్ చేస్తున్నాడు, ఆ నారాయణపేటలోనే జాబ్ చేస్తున్నాడు. కానీ తండ్రి దగ్గరికి ఎక్కువ వచ్చి వెళ్ళేవాడు కాదట. ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి. ఆ అమ్మాయిలు తండ్రికి సేవ చేశారు.
తర్వాత చనిపోయిన తర్వాత చనిపోయే ముందు వీలునామా ఏం రాశాడంటే అమ్మాయిలకు తనున్న ఇల్లుని ఇచ్చాడనమాట. ఆ అబ్బాయికి ఏమి ఇచ్చాడంటే ఆయనకు ఉన్నటువంటి అంటే అక్కడ పట్టణంలో ఉన్నటువంటి 60 లక్షల విలువ చేసేటువంటి ఒక ప్లేస్ ని అబ్బాయికి రాశాడంట. ఆ ఇల్లు ఒక 200 గజాలని అమ్మాయిలకి ఇచ్చాడంట. వీలునామా అలా రాశాడు. చనిపోయినాక పిలుపు పంపిస్తే ఏమంటున్నాడట అంటే నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయలేదు నా పేరు మీద, కాబట్టి తల కొరివి నేను పట్టేదే లేదు ససేమిరా చెప్పేశాడంట. సో అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఆస్తి ఇస్తేనే తండ్రి, లేకపోతే లేదు. అక్కడేంటి నాకు ఈ పార్టీషన్, నాకు అందులో ఉన్న సమాన హక్కు ఇస్తేనే నాకు అన్న, లేకపోతే లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆస్తులు డబ్బు రిలేషనే ఉంది తప్ప మనుషులకు, బంధాలకు, బాంధవ్యాలకు అసలు ఒక రిలేషన్ అనేది లేకుండా పోతుంది. అనుబంధాలకు తావు లేకుండా పోతుంది అనమాట. సో వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే అసలు అందుకే ఇలాంటి ఈ బయట ప్రపంచం అంతా ఇలా రిలేషన్లు లేకుండా ఈ యొక్క ప్రపంచం నడుస్తుంది అనమాట. ఇది కలియుగం కదా. సో కలియుగంలో చాలా కల్తీ యుగం అని చెప్తాను నేను. Hi, this is actress Subhashri and please do subscribe to ANR Studios. Thank you.